స్వాగతం. నాకేంటి పుష్టిగా ఉన్నా బలంగా ఉన్నా నాకేం రోగం లేదు అని చాలామంది అనుకుంటారు. తీరా ఏదైనా అనారోగ్యం బారిన పడితే గానీ అసలు విషయం బయటపడదు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ శరీరంలో ఏ రోగాలున్నాయో ముందుగా గుర్తించకపోవడంతో ఎంతగా నష్టపోయామో వైద్య పరీక్షలు చేయించుకుంటే గానీ తెలియదు. సరిగ్గా ఇలాంటి ఆలోచన చేసింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఉద్యోగులు కార్మికుల ఆరోగ్యానికి పెద్దపీట వేసేలా టీజీఎస్ఆర్టీసీ వినూత్నంగా ముందుకెళ్తోంది. సంస్థలోని సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన శస్త్రచికిత్సలు చేయిస్తోంది. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంతో వేలాది మందికి లబ్ధి చేకూరుతోంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ను టీజీఎస్ఆర్టీసీ ఎలా నిర్వహిస్తుంది, ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, సిబ్బందికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది తదితర అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అంటేనే సమయానికి మించి పనిచేయడం, అలసట లేకుండా విధులు నిర్వహించడం, ఎక్కడెక్కడో తిరుగుతుండటం, సమయానికి భోజనం చేయకపోవడం, శుచి శుభ్రం లేని నీరు తాగుతుండటం, అధిక సమయం నిలబడి ఉండటం లాంటివే ఉంటాయి. ఈ క్రమంలో వీరు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయరు. ఫలితంగా లేనిపోని వ్యాధుల బారిన పడుతుంటారు. ముందుగా గుర్తించకపోవడంతో వ్యాధి మరింత ముదురుతుంది, ప్రాణాల మీదకు తెస్తోంది. అదే ఆ వ్యాధి గురించి, దానికి చికిత్స గురించి ముందే తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇదే ఆలోచన చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను నిర్వహిస్తోంది. ఉద్యోగులు, సిబ్బందికి వైద్య పరీక్షలు చేయిస్తూ వారి రోగాలను ముందే గుర్తించడం ద్వారా నివారణకు చికిత్సలు అందిస్తూ ప్రాణాలను కాపాడుతోంది. సంస్థలోని సిబ్బంది కోసం యాజమాన్యం అనుక్షణం ఒక ప్రయోగాత్మకమైనటువంటి చర్యలకు శ్రీకారం చుడుతుంది. ఇంతకీ ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనేది ఎందుకు తీసుకొచ్చింది, దీనివల్ల సిబ్బందికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడుగుదాం. మనతో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ ఉన్నారు. సార్, ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనేది తీసుకురావాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే ఆ సంస్థలు పనిచేసే వాళ్ళ సిబ్బంది అందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలనేది ఒక నియమం. సో దాని అనుగుణంగా మన టీజీఎస్ఆర్టీసీ కూడా యాజమాన్యము మనము కొత్తగా ఛార్జ్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే మన సిబ్బంది చాలామంది రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు మనం కష్టపడతారు అంటారు, కానీ బట్ ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంటు మా టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది. సో అట్లానే మన ఆరోగ్యం కూడా అందరూ బాగుండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఒక మంచి ఇన్వాల్వ్మెంట్ రావాలి, వాళ్ళు కూడా ఇది ఓనర్షిప్ తీసుకురావాలని చెప్పి మనం గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ చెప్పడం జరిగింది. మన ఈడీ కృష్ణకాంత్, మన డాక్టర్ శైలజ, డాక్టర్ శ్రీనివాస్ వాళ్ళంతా నేతృత్వంలో మనం ఈ ఒక ఛాలెంజ్ని రెండు సారి మనం చేయడం జరిగింది. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 1, గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2.0 వర్షన్ అని చెప్పి మనం చేయడం జరిగింది. దాదాపు ఫస్ట్ వర్షన్లో ఆల్మోస్ట్ 47,700 పీపుల్ మనకు లాభం పొందారు. తర్వాత మన సెకండ్ వర్షన్లో 45,000 మళ్ళీ అందరిని కూడా మనము చెక్ చేయడం జరిగింది. దాదాపు ఒక ప్రైవేట్ సంస్థతోనే మనము అసోసియేట్ అయ్యి ఆల్మోస్ట్ 17 టెస్ట్ మళ్ళీ డాక్టర్స్ చెక్ చేసి చాలామంది అంటే చాలా బాగా లాభం పొందారు. మీ అందరు కూడా తెలుసు, మన డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, వాళ్ళే దాదాపు 85% మన సిబ్బంది ఉంటారు. వాళ్ళు ఈరోజు బస్సు ఇక్కడ హైదరాబాద్ నుంచి పోతే ఇంకోటి రోజు ఆదిలాబాద్లో ఉంటారు, ఒకరోజు మంచిర్యాలలో ఉంటారు, ఒకరోజు కర్నూలులో ఉంటారు, శ్రీశైలంలో ఉంటారు, తిరుపతి, శ్రీకాకుళం, ఇట్లా రకరకాల ప్లేసెస్కి వెళ్తుంటారు, రకరకాల ఆహారం తింటుంటారు, రకరకాల ప్రెషర్కి గురి అవుతుంటారు, ప్లస్ అదేవిధంగా నీళ్ళు తాగుతుంటారు. సో దాని భాగంగా మనకు వయసు అవుతుంటే మనకు బీపీలు, షుగరు, ముఖ్యంగా కంటిన్యూస్ డ్రైవ్ చేయడంతో మన కండక్టర్స్ కూడా చాలామందికి తెలియదు, మన కండక్టర్స్ టికెట్ ఇష్యూ చేస్తూ దాదాపు 12 కిలోమీటర్లు బస్సులో నడుస్తుంటారు, కింద దిగడము, అక్కడ సూపర్వైజర్ దగ్గర పోవడం, అంతా కష్టపడుతుంటారు మా సిబ్బంది. సో ఈ రకరకాల ఆహారము, రకరకాల ప్రెషర్కు, స్ట్రెస్ గురి కావడంతో చాలా ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ ఉంటావు. దాంతో ఎందుకంటే నేను కూడా ఒకసారి వచ్చినప్పుడు స్టడీ చేస్తే చాలామందికి సిక్నెస్ ఎక్కువ కావడము, దానివల్ల కూడా ఎక్కువ సిక్ అయితే మన ఆదాయం కూడా బస్సు నడపలేము. సో అంతా దృష్టిలో పెట్టి వాళ్ళకి ఒక ఆరోగ్యపైన మొత్తం అవగాహన తీసుకురావడానికి ఈ ఒక గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా లాభమైంది. చాలామంది మనము స్టంటింగ్ చేశాను, చాలామందికి బైపాస్ సర్జరీ చేశాను, చాలామందికి కొంచెం వాళ్ళకు ఎట్లా బీపీ రాకుండా ఏం మెడికల్ మేనేజ్మెంట్ చేయాలని కూడా మనము చెప్పడం జరిగింది. అది స్టంటింగ్ కూడా కావడం జరిగింది. సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్. దీన్ని మనం కంటిన్యూ చేయడానికి మా డాక్టర్స్ నేతృత్వంలో హెల్త్ వాలంటీర్స్ కూడా నియమించాను. ప్రతి డిపోలు కూడా ఒక హెల్త్ వాలంటీర్ ఉంటారు. ఎవరెవరిని హెల్త్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది, మెడికల్ మేనేజ్మెంట్ చేయాల్సిన వాళ్ళు మందు తీసుకున్నారు లేదా, వాళ్ళు బీపీ చెక్ చేయాలి లేదా, వాళ్ళ షుగర్ ఎట్లా ఉంది, వాళ్ళ
ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం ద్వారా కూడా వాళ్ళని కంటిన్యూటీ ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు టెస్ట్ చేస్తాను అందరూ కూడా, మనం కూడా యాన్యువల్ మెడికల్ చెకప్ చేస్తాను, బట్ అది కంటిన్యూ మెడికల్ ఎందుకంటే మన వాళ్ళు కూడా రకరకాల టైమింగ్లో పనిచేయడంతో కొన్నిసారి మందులు కూడా మర్చిపోతారు, మంచి అన్నం తిన్నారు, రకరకాల ఇది తినొద్దంటే అదే తినాల్సిన పరిస్థితి వచ్చే సందర్భాలు మనం ఎక్కువ ఉండవు. సో దానికి తగ్గట్టుగా మనం ఎట్లా తినాలనే పైన కూడా ఈ హెల్త్ వాలంటీర్స్ మానిటర్ చేస్తుంటారు. ఓవరాల్ మన కార్పొరేషన్ కూడా హెల్త్ బాగా పెరిగింది. ఆల్మోస్ట్ చాలామంది మనం ఏ కేటగిరీ, బీసీ కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ అనుకుని వచ్చాను. లాస్ట్ టైం పోలిస్తే ఈసారి చాలా అంటే చాలా ఏ కేటగిరీ రావడం జరిగింది. అంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ అయినారు, ఈ నుంచి డి నుంచి సి ప్రమోషన్ వచ్చినట్లు ఇట్లా కూడా వాళ్ళు దాదాపు చాలా అంటే చాలా మందికి ప్రమోషన్ అయ్యి ఈరోజు చాలా ఉన్నారు. మనకు కూడా ఏమవుతుందంటే దీని ఓవరాల్ మనం చూస్తుంటే మన ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళు సంతోషం కూడా వాళ్ళు ఉద్యోగం చేయవచ్చు. ఓకే, ఈ గ్రాండ్ హెల్త్ వల్ల ఎవరికి వాళ్ళు తమ ఆరోగ్యం బాగానే ఉన్నదనే ధీమాలో ఉంటారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ద్వారా ఎవరెవరికి ఎలాంటి రోగాలు బయటపడ్డాయి? అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు బీపీ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా ఈ బాడీ పెయిన్స్, ఎందుకంటే రకరకాల ప్రెషర్కి గురి అవుతుంటారు డ్రైవర్సు, కండక్టర్సు. కొన్నిసార్లు ఈ మూమెంట్ వల్ల కొంచెం ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటావు. సో అందుకు మనం ఏమేమి చేయాలి, ముఖ్యంగా మనకు బీపీ ఇదే వాళ్ళకి మనము మందు ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలనేందుకు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడానికి మనం మేనేజ్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఈ బీపీ, షుగరు, ఈ ఆర్థోపెడిక్ ఇష్యూసే చాలా బయటపడడం జరిగింది. ఓన్లీ ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ద్వారా రోగాలను గుర్తించడం మాత్రమే జరుగుతుందా? వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా ఇస్తారా? ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఎప్పటి వరకు బాధ్యత తీసుకుంటుంది ఆర్టీసీ? సో మొత్తం మనం ఎందుకంటే మనము కొత్త యాజమాన్యం తీసుకున్న తర్వాత, చార్జ్ తీసుకున్న తర్వాత మనము ఈ హాస్పిటల్ పైన బాగా ఫోకస్ చేయడం జరిగింది. అంతకుముందు ఏదో మన హాస్పిటల్ ఉండింది, ఒక మంచి బిల్డింగ్ అయితే ఉండింది, కానీ బట్ ఇప్పుడు మన డాక్టర్స్ వాళ్ళ కృషి వల్ల అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మనము అది తీసుకెళ్ళాను. ఇప్పుడు మనకు అక్కడ ఈఆర్ రూమ్ ఉంది, ఐసీయూ ఉంది, డయాలిసిస్ ఉంది, మంచి మనము డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టడం జరిగింది. అది కాకుండా కొత్త డాక్టర్స్ కూడా మనం తీసుకొచ్చాను, బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళు కూడా కన్సల్టెంట్గా వాడడం జరుగుతుంది. సో ఇది కంటిన్యూస్గా ఫాలోఅప్ ఉండడం జరుగుతుంది. అది కూడా మందు అంతకుముందు 3 monthsకి ఇచ్చేది ఇప్పుడు మనము 2 monthsకి ఇస్తున్నాం. అది డాక్టర్స్ కూడా వచ్చినప్పుడు ఫాలోఅప్ ఉంటుంది. ప్లస్ మనం కూడా ఒక యాప్ డిజైన్ చేశాను, యాప్లు కూడా ఈ అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కంటిన్యూస్గా ఫాలోఅప్ ఉండడం జరుగుతుంది. ఏదో ఒక రోజు చేస్తే కాదు కదా, అందుకు మనం గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ని ఫస్ట్ వర్షన్, సెకండ్ వర్షన్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి పాలసీ నా 3rd వర్షన్ చేస్తాను. సో దట్ మనం కంటిన్యూస్గా ఉండడం, ఎందుకంటే ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ కావడంతో వాళ్ళు ఒక సాధక బాధక చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్య పైన ఉంది. ఐ థింక్ ఇలాంటి వినూతన ఒక కార్యక్రమం ఐ థింక్ ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ సంస్థలు కూడా ఉండకపోవచ్చు. ఇది మన టీజీఎస్ ఆర్టీసీలో ఉందని చెప్పడం నాకు చాలా గర్వంగా, సంతోషం ఉంది. ముఖ్యంగా మన డాక్టర్సు, మన కృష్ణకాంత్ ఈడిఏ గారు, మన డాక్టర్ శైలజ, డాక్టర్ శ్రీనివాసు, డాక్టర్ సైదిరెడ్డి, వీళ్ళందరూ కూడా బాగా అంటే బాగా ఓనర్షిప్ తీసుకొని ఈ ఒక ఇనిషియేటివ్ని బాగా డ్రైవ్ చేశారు. ఆర్టీసీలో 18,000 పైచిలుకు డ్రైవర్లు, 14,000 మంది కండక్టర్లు ఉన్నారు. వీరితో పాటు ప్రతి డిపోలో డిఎం సహా శ్రామికులు, ఇతర సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలిసారి 2022 నవంబర్లో రాష్ట్రమంతా గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను నిర్వహించారు. అందులో 47,000 పైచిలుకు ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన రెండోసారి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షల ప్రకారం వ్యాధుల క్రమాన్ని ఏ, బి, సి, డి, ఈ కేటగిరీలుగా వర్గీకరిస్తారు. రక్త, మూత్ర పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు, ఈసీజీ వంటి పరీక్షలన్నీ చేస్తారు. వాటిలో ఈ కేటగిరీ వారిని క్రిటికల్ కేటగిరీగా పేర్కొంటున్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రాణాలు కాపాడేందుకు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ను నిర్వహిస్తుంది సంస్థ. ఇంతకీ ఇప్పటివరకు ఎన్ని గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లు నిర్వహించారు? దాని ద్వారా ఎంతమంది సిబ్బందికి వివిధ జబ్బులు ఉన్నాయని గుర్తించారు? దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడుగుతాం. మనతో పాటు ఆర్టీసీ తార్నాక ఆర్టీసీకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ శైలజమూర్తి గారు ఉన్నారు. మేడం, ఇప్పటి వరకు మీరు ఆర్టీసీలో ఎన్నిసార్లు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లను నిర్వహించారు? గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2 times నిర్వహించాము. నవంబర్ 22లో ఫస్ట్ టైము, అండ్ ఇప్పుడు ఈసారి 24 ఏప్రిల్కి సెకండ్ టైము నిర్వహించాము. ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో భాగంగా ఇప్పటి వరకు ఎంతమందిని వివిధ డిసీజెస్ ఉన్నట్టు గుర్తించారు? 1లో ఎంతమందిని గుర్తించారు? 2లో ఎంతమందిని గుర్తించారు? డిసీజెస్ వచ్చేసి మనము ఒకటి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో క్రిటికల్ కేసెస్ని మేము మెయిన్గా తీసుకున్నాము. సో క్రిటికల్ కేసెస్ ఈసీజీ అండ్ హైపర్ టెన్షను అండ్ మిగతా ల్యాబ్ పారామీటర్స్ని తీసుకున్నాము. సో దీనిలో ముఖ్యంగా ఏమైందంటే క్రిటికల్ ఈసీజీ మనకి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 1లో
అరౌండ్ 220 అలా వచ్చినాయి, ఆల్మోస్ట్ 500 వచ్చినాయి. ఇంకా గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో 2లో వచ్చేసేసి 139 క్రిటికల్ ఈసీజీ వచ్చినాయి. అలాగే బీపీ చూసుకుంటే గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 1లో 500 అండ్ అబవ్ వచ్చినాయి, అండ్ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో 225 వచ్చినాయి. సో డిఫరెన్స్ బిట్వీన్ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 1 ఇంకా 2లో ఏమైందంటే అది తగ్గుతూ వచ్చింది. ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో ఏమైనా కేటగిరీలుగా డివైడ్ చేశారా? కేటగిరీలుగా డివైడ్ చేస్తే ఎట్లా, దానిలో ఏ పారామీటర్స్ పాటించారు? ఇప్పుడు కేటగరైజేషన్ చేస్తానికి మనం ABCDE అని తీసుకున్నాం. ఏలో అన్ని పారామీటర్స్ నార్మల్ ఉన్నప్పుడు వాళ్ళని ఏ కేటగిరీలో పెట్టాము. బి కేటగిరీ వచ్చేసేసి ఎవరైతే బార్డర్ లైన్లో ఉన్నారో, ఇప్పుడు మేము తీసుకున్న పారామీటర్స్ బీపీఏ కానివ్వండి, ఈసీజీఏ కానివ్వండి, సీరం క్రియేటినిన్ ఒకటి తీసుకున్నాము, అలా ల్యాబ్ పారామీటర్స్ ఏదైతే తీసుకున్నామో వాళ్ళకి అన్ని అబ్సల్యూట్ నార్మల్ ఉన్నప్పుడు ఏ కేటగిరీలో పెట్టాము. బిలో బార్డర్ లైన్ కేసులు, అలాగే సిలో వాళ్ళకి ఇవాల్యుయేషన్ చేస్తానికని పెట్టాము. డీలో ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ కేటగిరీ ఏంటంటే క్రిటికల్, ఏదైతే క్రిటికల్ కేసెసో వాళ్ళ ఎమర్జెన్సీగా మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. వాళ్ళకి ఇమీడియట్గా అదే టోటల్లో మాకు వచ్చేసి 1% ఆఫ్ ద పీపుల్, మాకు 45,000 ఎంప్లాయీస్కి ఈసారి GHC 2 చేసాము. దానిలో 1% ఆఫ్ ద ఎంప్లాయీ హ్యావ్ కమ్, వాళ్ళు మనకి ఈ కేటగిరీలో వచ్చాము. వాళ్ళకి మేము ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చాము. CABG అంటే ఓపెన్ హార్ట్ సర్జరీలు అయినాయి. టోటల్ యాంజియోగ్రామ్స్ 67 చేసాము. ఆర్టీసీ యాజమాన్యం తమ ఉద్యోగుల రోగాలు ముందే గుర్తించి వారికి సకాలంలో చికిత్స అందించి వైద్య పరీక్షలు చేయడంతో పాటు తిరిగి వారు సాధారణ స్థితికి వచ్చే వరకు బాధ్యత తీసుకుంటోంది. ఉద్యోగుల రోగాలను ముందే గుర్తించడం వల్ల మొదటిసారి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో సుమారు 300 మంది, రెండవసారి సుమారు మరో 200 మంది ప్రాణాలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాపాడగలిగింది. ఆర్టీసీలో ప్రయాణించండి, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి అన్న సూత్రాన్ని సంస్థ అక్షరాల పాటిస్తుంది. ప్రయాణికులనే కాదు, సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుతుంది. రోగాలను ముందే గుర్తించి నివారణ చర్యలు చేపట్టి తమ ప్రాణాలను కాపాడుతున్నటువంటి యాజమాన్యానికి ఉద్యోగులు సెల్యూట్ చేస్తున్నారు. కెమెరామెన్ కేవీరావుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.